హలో గాయ్స్, వెల్కమ్ టు స్టార్స్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో ఆప్రికాట్ డెజర్ట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇది ఒక ఫ్యూజన్ డెజర్ట్. సో ముందుగా ఒక బౌల్ లో 200 గ్రామ్స్ ఆఫ్ ఆప్రికాట్ డ్రై ఫ్రూట్ ని తీసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ ఆఫ్ హాట్ వాటర్ ని అందులో మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది మినిమం 2 or 3 hours లేదంటే ఓవర్ నైట్ సోక్ చేస్తూ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 500 ml ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం నేను కండెన్స్ మిల్క్ యాడ్ చేశాను. కండెన్స్ మిల్క్ వద్దు అనుకున్న వారు స్కిప్ చేయొచ్చు. కంప్లీట్ థిక్నెస్ వచ్చేదాకా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్, హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో టెక్స్చర్ మొత్తం కంప్లీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్లో 500 ml ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. 2 minutes వరకు పాలు బాగా మరిగేదాకా చూసుకోవాలి. ఆల్రెడీ మనం మిక్స్ చేసిన కస్టర్డ్ పౌడర్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. కంప్లీట్ థిక్నెస్ వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎంత బాగా మిక్స్ అవుతే అంత క్రీమీ టెక్స్చర్ బాగుంటుంది. సో ముందుగా మనం సోక్ చేసుకున్న ఆప్రికాట్ డిలైట్ని ఆఫ్టర్ 2 hours తర్వాత అలా అవుతుంది. సో నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ తోటి ఆప్రికాట్ డిలైట్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అందులో షుగర్ పౌడర్ యాడ్ చేసి కంప్లీట్ వాటర్ అబ్జర్వ్ అయ్యేదాకా మిక్స్ చేస్తూ ఉంటాం. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆప్రికాట్ని మిక్సీలో నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ నేను గ్లాస్ జార్ తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ ఆప్రికాట్ని అందులో స్ప్రెడ్ చేస్తూ కంప్లీట్ 4 sides స్ప్రెడ్ చేస్తాను. ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ లేదా కేక్ స్లైసెస్ తీసుకున్నాను. నేను ఇక్కడ కేక్ స్లైసెస్ తీసుకున్నాను. మన డెజర్ట్ ప్రిపరేషన్ కోసం కంప్లీట్గా నేను స్ప్రెడ్ చేస్తాను. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్ మిల్క్ అందులో నేను 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ మనము ఫ్రెష్ క్రీమ్ అందులో యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ కంప్లీట్లీ డిప్ అయ్యే ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన డెజర్ట్ రెసిపీ అనేది స్వీట్నెస్ టెక్స్చర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ స్ప్రెడ్ చేశాను. మనం స్పూన్తో ఈవెన్గా మళ్ళీ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మనం ప్రీవియస్ సేమ్ ప్రాసెస్ లాగా కేక్ స్లైసెస్ని తీసుకొని మళ్ళీ ఒక లేయర్ టెక్స్చర్ లాగా పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కస్టర్డ్ మిల్క్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. కంప్లీట్ కస్టర్డ్ మిల్క్ నేను యాడ్ చేసుకున్నాను. అందులోనే నేను మళ్ళీ ఆప్రికాట్ని మిక్స్ చేశాను. దాని మీద నేను మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని కంప్లీట్ ఈవెన్ లేయర్గా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు మినిమం ఒక 1 hour లేదా 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత నేను సర్వింగ్ కోసం నేను కాస్త డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎంతగానో మనం ఎదురు చూసిన ఆప్రికాట్ డెజర్ట్ రెసిపీ ప్రిపరేషన్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.